నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కొనసాగుతుంది. 8వ రోజు కూడా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం సెప్టెంబర్ దాకా కూడా పొడిగించాల్సి రావచ్చని అమెరికాకి చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడటం జరిగింది. అలాగే ఇరాన్లో నాయకత్వ ఎంపికలో ఖచ్చితంగా నా పాత్ర ఉండి తీరవలసిందని ట్రంప్ మొండి పట్టుపడుతున్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. ఇది ఒక అంశం. అయితే హోర్ముజ్ జలసంధి నుంచి భారత్కి ఆయిల్ ట్యాంకర్స్ తెచ్చుకోవడానికి క్లియరెన్స్ వచ్చిందా, ఇరాన్ దానికి అంగీకరిస్తుందన్నది ఒక అంశం. అలాగే రష్యా నుంచి ఒక నెల రోజుల పాటు ఆయిల్ కొనుక్కోవటానికి అమెరికా అనుమతి ఇచ్చినట్టుగా అమెరికా ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. భారత్ నిజంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉందా లేదన్నది మరోసారి ప్రశ్నార్థకం అవుతుంది. ఈ అన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు పులిపాక సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, ఇదేదో వారం రోజులు 4 వారాలు కాకుండా 7-8 నెలల పాటు కొనసాగుతుందన్నట్టుగా అమెరికా నుంచి కొన్ని వార్తలు. బహుశా ఆ కారణంగానేమో మళ్ళీ స్టాక్ మార్కెట్లు నిన్న కొంచెం పుంజుకున్న స్టాక్ మార్కెట్లు మళ్ళీ ఇవాళ కుదేలైనాయి అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక అంశం. అయితే ఓపెన్గానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో ఒక ప్రకటన, ఖమేనీ ప్లేస్లో ఎవరు కూర్చున్నా వాళ్ళని చంపేస్తాం అన్నది ఒకటి. అమెరికా ట్రంప్ గారి ప్రకటన స్పష్టంగా వాళ్ళ కుమారుడు అయతుల్లా ఖొమైనీ కుమారుడు దానికి ఫిట్ కాదు, ఎవరు ఉండాలన్నది నేనే నిర్ణయించాలి, అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేదా రాజకీయ పునరుద్ధరణ, రీస్ట్రక్చరింగ్ నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాధ్యం కాదని ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ముందుగా వీటి డిస్కస్ చేద్దాం, తర్వాత సరే మన ఆయిల్ మన సమస్యలు ఏంటనేది మాట్లాడదాం. ఏం చెప్తారు? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, మీరు అడిగింది డ్యూరేషన్ ఎన్నాళ్ళు ఉంటుంది అని. ఫస్ట్ అమెరికన్స్ వాళ్ళు తొందరలోనే అయిపోతుంది, మహా అయితే 4 వారాలు 5 వారాలు అన్న డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో, అదే నిన్న ఇవాళ కొంతమంది అఫీషియల్స్ ఇది ఇంకా పెద్దగా ప్రొలాంగ్డ్ అవ్వచ్చు అని. అంటే వాళ్ళు ఏమి ఇండికేట్ చేస్తున్నారంటే ఇది ఒక సుదీర్ఘ యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నామని అమెరికన్స్ చెప్తున్నారండి. ఎందుకంటే ఇరాన్ లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, అమెరికా ఒక సుదీర్ఘమైన యుద్ధం చేయలేదు, దాని దగ్గర ఇంటర్సెప్టర్ మిజైల్స్ లేవు. ఇటువంటి న్యూస్ ఏదైతే ఉందో, వార్తలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఖండించడానికి అనుకుంటా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత మీరు పీటర్ హెగ్సెత్ కూడా స్టేట్మెంట్ చూసినట్టయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. అంటే వాళ్ళు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెత్, ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది ఇంకా చాలా ఉంది అని ఆయన చెప్పడం జరిగిందండి. ముందు రోజుల్లో ప్రొలాంగ్, అంటే ఆయన కూడా ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మేము ఒక ప్రొలాంగ్డ్ యుద్ధానికి, సుదీర్ఘమైన యుద్ధానికి రెడీగా ఉన్నామని. ఇరానియన్ లీడర్షిప్ విషయానికి వస్తే వెనిజువేలాలో లాగానే కొంతమందిని ఐడెంటిఫై చేసి ఉంటారు అమెరికన్స్ కానీ ఇజ్రాయలీస్ కానీ, వాళ్ళని ఆ పొజిషన్ లో కూర్చోబెట్టాలి అని. అది వాళ్ళ టార్గెట్. అది ఎవరు అన్నది ఎవరికి తెలియదు. కాకపోతే వచ్చిన వాళ్ళకి ఆ లెజిటిమసీ ఉండాలి, వీళ్ళు అమెరికాని వ్యతిరేకించి అధికారంలోకి వస్తున్నారు అన్న లెజిటిమసీ ఉండాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తున్నా వాళ్ళని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని, లేదా నిజంగానే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు వస్తే వాళ్ళని తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నించే విధానం మనకి నచ్చకపోవచ్చు. ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక ఇండిపెండెంట్ దేశం, సార్వభౌమాధికారం అవి మాట్లాడుకుంటాం కదా మనం, దాంతో సంబంధం లేకుండా అక్కడి ఎన్నిక ప్రక్రియ మనకి నచ్చకపోవచ్చు, అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం ఒక నాయకుడు ఉద్భవిస్తే అది ఆమోదించే శక్తి లేదా ఎవరిచ్చారు వీళ్ళకి, అమెరికన్స్ కి అన్నది మనం ప్రశ్నించుకోవచ్చు అండి. బట్ బ్రాడ్ గా ఏంటంటే దాని వెనకాల పాలిటిక్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తి వచ్చినా కొన్నాళ్ల పాటు వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళకు ఒక లెజిటిమసీ ఇవ్వాలి కదా, వీళ్ళు నిజంగానే అమెరికాకి వ్యతిరేకి అని. అలాంటిది కూడా జరగచ్చండి. సో అందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇరాన్ అన్నది వెనిజువేలా లాంటి దేశం కాదు కాబట్టి తీవ్రమైనటువంటి అమెరికా వ్యతిరేక ఆలోచన విధానం జీర్ణించుకుపోయి ఉన్న వివిధ వ్యవస్థల్లో ఉన్నది. సో కాబట్టి అది మనం చాలా దానికి ఫ్యాక్టర్ చేసుకుని దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అమెరికన్స్ ఇలా కూడా మాట్లాడుతూ ఉండొచ్చండి. ఒక అఫ్ కోర్స్ వాళ్ళకి నిజంగా ఇష్టం లేని వాళ్ళు వస్తే కనుక తీసేసే
వాళ్ళని హతమార్చే ప్రక్రియలు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నేను చెప్పినట్టు అది మనకి నచ్చకపోవచ్చు, బ్రాడ్ గా ఇవ్వండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వార్ లో కనుక తీసుకుంటే గత 2 రోజులుగా లేదా నిన్న చూసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్స్ ఇలాంటి వాటి మీద దాడులు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ రిపబ్లికన్ గ్రూప్స్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కూడా వీకెండ్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవటం మొదలెట్టింది. అంతేకాదు ఇరాన్ లో నార్త్ వెస్ట్ లో ఉన్నటువంటి కర్డిష్ ప్రాంతంలో కొద్దిగా తిరుగుబాటు చేసే ఆలోచన ఉంది అమెరికన్స్ కి, ఇజ్రాయలీస్ కి అని న్యూస్ వస్తోంది. మనం గమనించినట్టయితే ఇరాన్ వాళ్ళు ఇవాళ కర్డిష్ ప్రాంతంలో కూడా కొంత అటాక్స్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు కూడా బహుశా చూస్తున్నారేమో గ్రౌండ్ మీద కదలికలు. నార్త్ వెస్ట్ లో కర్డిష్ గ్రూప్స్ ట్రంప్ వాళ్ళతో కూడా మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి, మాట్లాడారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో అటువంటి తరుణంలో ఇరానియన్ డిఫెన్స్ ఫోర్సెస్ నార్త్ వెస్ట్ లో కర్డిష్ ప్రాంతంలో కూడా కొంత యాక్షన్ తీయటం జరిగిందండి. విచిత్రం ఏంటంటే ఒక మిజైల్ వెళ్ళి అజర్బైజాన్ లో పడింది ఇవాళ, 1-2. అది పొరపాటున వెళ్లి పడ్డాయా లేదా ఉద్దేశపూర్వకంగా వేశారా తెలియదు ఇంకా. ఎందుకంటే అజర్బైజాన్ కి ఇరాన్ కి ఆఫ్ కోర్స్ వాళ్ళకి రిలేషన్షిప్స్ బాగాలేకపోవచ్చు, బాగుండొచ్చు, అది వేరే విషయం. అటు నార్త్ నుంచి కూడా ఇటువైపు తీసుకురావటం అన్నది, అంటే వాళ్ళని కూడా ఆ దేశాలని కూడా యుద్ధంలోకి ఇన్వాల్వ్ చేయటం ఎంతవరకు సమంజసం ఇరాన్ కని మనకు తెలియదు అది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అది పొరపాట నిజంగా వేశారా అన్నది ఇంకా వేచి చూడాల్సిన అంశం అండి. తర్వాత మీరు చెప్పినట్టు ఒకటి చాలా చర్చలో వచ్చింది ఏంటంటే నిన్న శ్రీలంక పక్కన ఒక ఇరానియన్ వార్షిప్ ని కూల్చేయటం జరిగిందండి, పేల్చేసి ముంచేయటం జరిగింది. సో అది చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇరానియన్ వార్షిప్ ఏదైతే ఉందో మన విశాఖపట్నంలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, మిలాన్, దానిలో పార్టిసిపేట్ చేసి వెనక్కి వెళ్తోందండి. ఇలాంటి ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసేప్పుడు వీలైనంత తక్కువ ఆయుధ సామాగ్రితో రావాలి అని ఒక అన్స్టేటెడ్ నామ్ ఉందండి. అటువంటి నామ్ తో వీళ్ళు వెళ్ళారు, వెనక్కి వస్తున్నారు కదా. నిజంగా చూస్తే ఒక నిరాయుధమైనటువంటి ఒక ఇరానియన్ నేవీ షిప్ ని టార్గెట్ చేయటం ఎంతవరకు, అది అమెరికన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, ఎంతవరకు సమంజసం అని మన దేశంలోనే చర్చ నడుస్తుంది. మన బేస్లు కూడా వాళ్ళ ఒక అధికారి ప్రకటన చేశాడు, మన అంటే ఇండియన్ ఎయిర్ బేసెస్ కూడా మేము నేవల్ బేసెస్ కూడా వాడుకుంటున్నాము అని ఒక ఖండించారు. ఎందుకంటే ఇది శ్రీలంక మన పక్కనే ఉంటుంది కదా సార్, ఇండియన్ ఓషన్, మేబీ అంతర్జాతీయ జలాలు అవునా కాదా మనకు తెలియదు, కానీ శత్రువు మన పక్కన కూడా ఉన్నాడన్నది స్పష్టంగా అర్థమవుతుంది, పక్క నుంచి కూడా వెళ్తున్నాడని. చాలా ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఇండియన్ ఓషన్ ఈ రోజు మిలిటరైజేషన్ గురించి మనం చాలా రోజులుగా అంటే జాగ్రత్త పడాలి మనం ఆలోచించడం జరుగుతుంది. అది ఈ రోజు నిజమైందండి. ఎందుకంటే ఒక యుఎస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఒక ఇరానియన్ వార్షిప్ ని శ్రీలంకన్ వాటర్స్ కి దగ్గరగా, శ్రీలంకన్ వాటర్స్ లో కూడా లేదు. ఆ షిప్ శ్రీలంక పోర్ట్ గాలేలో నేను కొంత శరణు తీసుకుంటాను, కొన్నాళ్ల పాటు అక్కడ ఉంటానని అప్లికేషన్ పెట్టుకుంది. అది 11 hours పాటు వాళ్ళు ఒప్పుకోలేదు శ్రీలంకన్స్. ఇవాళ ఇంకో షిప్ ఏదో అలౌ చేసినట్టు ఇరాన్ది ఇట్లానే వెళ్తూ ఉంటే అని విన్నాము. బట్ అది 11 hours వాళ్ళు అక్కడ వెయిట్ చేయటం వల్ల, ఒక సిట్టింగ్ డక్ డిలే చేయటం వల్ల చాలా తేలిగ్గా వాళ్ళు పడేయటం జరిగింది. ఇది ఎంతవరకు నిజంగా చూస్తే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది తప్పు, కానీ ఒక నైతికంగా ఆర్మీ ఇప్పుడు నిరాయుధులైనటువంటి సోల్జర్స్ ని చంపకూడదు, లేదా ఒక ఫైటర్ పైలట్ కు విమానం దెబ్బతిని ఆయన పారాచూట్ వేసుకుని దూకుతుంటే ఆ పారాచూట్ ని కాల్చకూడదు అన్నవి రూల్స్ లేవు. ఇలాంటి రెగ్యులేషన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ అవి సాధారణంగా పాటించేటువంటి నార్మ్స్ అంటాం కదా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అలాంటివి. అదేమన్నా వైలేట్ అయిందా అన్న దాని మీద చాలా చర్చ. వైలేట్ అయినా ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న సంజయ్ గారు. ఓకే.